మనము ఆరాధించేదం, పరమపిత దేవుని ఆరాధించేదం. ఆరాధించేదం మనము ఆరాధించేదం, పరమపిత దేవుని ఆరాధించేదం. హల్లెలూయా హల్లెలూయా గీతం పాడుదాం, హల్లెలూయా గీతం పాడి ఆరాధించేదం. ఆరాధించేదం మనము ఆరాధించేదం, ఆత్మయందు సత్యమందు ఆరాధించేదం. ఆరాధించేదం మనము ఆరాధించేదం, ఆత్మయందు సత్యమందు ఆరాధించేదం. హల్లెలూయా హల్లెలూయా గీతం పాడుదాం, హల్లెలూయా గీతం పాడి ఆరాధించేదం. ఆరాధించేదం మనము ఆరాధించేదం, ఆత్మదాత యేసుని ఆరాధించేదం. ఆరాధించేదం మనము ఆరాధించేదం, ఆత్మదాత యేసుని ఆరాధించేదం. హల్లెలూయా హల్లెలూయా గీతం పాడుదాం, హల్లెలూయా గీతం పాడి ఆరాధించేదం. ఆరాధించేదం మనము ఆరాధించేదం, పవిత్రాత్మ దేవుని ఆరాధించేదం. ఆరాధించేదం మనము ఆరాధించేదం, పవిత్రాత్మ దేవుని ఆరాధించేదం. హల్లెలూయా హల్లెలూయా గీతం పాడుదాం, హల్లెలూయా గీతం పాడి ఆరాధించేదం. ఆరాధించేదం మనము ఆరాధించేదం, త్రియేక దేవుని ఆరాధించేదం. ఆరాధించేదం మనము ఆరాధించేదం, త్రియేక దేవుని ఆరాధించేదం. హల్లెలూయా హల్లెలూయా గీతం పాడుదాం, హల్లెలూయా గీతం పాడి ఆరాధించేదం. నేడు మిమ్ము విశ్వాసముతో ఆరాధిస్తున్నా, ఆనాడు ముఖము చూచి ఆరాధిస్తున్నా. నేడు మిమ్ము విశ్వాసముతో ఆరాధిస్తున్నా, ఆనాడు ముఖము చూచి ఆరాధిస్తున్నా. హల్లెలూయా హల్లెలూయా గీతం పాడుదాం, హల్లెలూయా గీతం పాడి ఆరాధించేదం. వ్యాధులు పోవును, బాధలు తీరును ఈ ఆరాధనలో, దుఃఖం దురితం దూరమగును ఈ ఆరాధనలో. వ్యాధులు పోవును, బాధలు తీరును ఈ ఆరాధనలో, దుఃఖం దురితం దూరమగును ఈ ఆరాధనలో. వ్యాధులు పోవును, బాధలు తీరును ఈ ఆరాధనలో, దుఃఖం దురితం దూరమగును ఈ ఆరాధనలో. హల్లెలూయా 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 గీతం పాడుదాం, హల్లెలూయా గీతం పాడి ఆరాధించేదం. హల్లెలూయా అందరూ చప్పట్లతో హల్లెలూయా హల్లెలూయా గీతం పాడుదాం, హల్లెలూయా గీతం పాడి ఆరాధించేదం. హల్లెలూయా అందరూ కూడా హల్లెలూయా హల్లెలూయా గీతం పాడుదాం, హల్లెలూయా గీతం పాడి ఆరాధించేదం. చేతుల పైకి లేపి హల్లెలూయా 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 గీతం పాడుదాం, హల్లెలూయా గీతం పాడి ఆరాధించేదం. హల్లెలూయా 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 గీతం పాడుదాం, హల్లెలూయా గీతం పాడి ఆరాధించేదం.
హల్లెలూయా హల్లెలూయా గీతం పాడుదాం. చప్పట్లతో గట్టిగా అందరూ హల్లెలూయా గీతం పాడి హల్లెలూయా గీతం పాడుకుంటూ ఆరాధించేదం. హల్లెలూయా హల్లెలూయా గీతం పాడుదాం. హల్లెలూయా గీతం పాడి 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 ఆరాధించేదం. హల్లెలూయా హల్లెలూయా గీతం పాడుదాం. అందరూ కూడా హల్లెలూయా గీతం చేతులు పైకి పాడి లేపి స్తుతించు. ఆరాధించేదం. హల్లెలూయా 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 చేతుల పైకి లేపి గట్టిగా స్తుతించు. దేవా త్రిత్విక దైవమా మీకు ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం ఘనత మహిమ స్తుతి బిడ్డలారా రెండు చేతులు జోడించి ఈ దివ్యకారుణ్య గడియలో ది అవర్ ఆఫ్ డివైన్ మర్సీ మన కోసం తెరవబడిన ఈ సమయంలో ద ఫ్లడ్ గేట్స్ ఆఫ్ డివైన్ మర్సీ ఆర్ ఓపెన్ నౌ. నిండు భక్తితో దైవ ప్రేమతో ఆ కరుణామయుని యేసుక్రీస్తు పొడిచి తెరబడిన హృదయం నుండి ప్రవహించు ఆ పరిశుద్ధ రక్తము జీవజలము మీ మీదను మీ కుటుంబ సభ్యుల మీదను మన సంఘం మీదను మానవాళ్ళందరి మీదను ప్రవహించాలని మనం ఈ గంట సేపు అతి ముఖ్యమైన ఈ దివ్య కారుణ్య గడియలో ప్రార్థిస్తున్నాం. మీ శరీరాన్ని, మనస్సును, ఆత్మను భూప్రపంచములో మానవులందరినీ కూడా ఆ ప్రభు పాదాల చెంత సమర్పించుకుంటూ ఆ కలువరి సెలవ చెంద నిలబడిన తల్లి మరియమ్మలాగా, యోహానులాగా మనం కూడా నిలబడి ఆ దేవుణ్ణి ఆరాధిస్తాం. పరిశుద్ధ పరమా దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనా స్తుతి నమస్కారము కలుగునుగాక. పరిశుద్ధ పరమా దివ్య కారుణ్యమునకు సదాకాలము ఆరాధనా స్తుతి నమస్కారము కలుగునుగాక. పరిశుద్ధ పరమా దివ్య కారుణ్యమునకు సదాకాలము ఆరాధన నమస్కారము కలుగునుగాక. ఆమేన్. ఆమేన్.
సహోదరి సహోదరులారా, మనం ఇప్పుడు దివ్య కారుణ్య జపమాల ప్రార్థన చేయబోతున్నాం. సాధ్యమైతే మోకరించి జపమాల మీ చేతులు ఎత్తి పట్టుకుంటూ, దేవా మా మీదను సకల మానవాల మీదను దయగా కరుణగా ఉండండి అని మనం భక్తితో ఆ దివ్య కారుణ్య మూర్తి యేసు క్రీస్తు సన్నిధిలో ప్రార్థన చేయబోతున్నాం. ప్రారంభ ప్రార్థన. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు, ఆత్మలకు జీవాధారమైన నీ కృపావరము మీ ద్వారా సర్వ జగత్తుకు పెళ్ళుబెక్కి ప్రవహించినది. జీవ ఓట అయిన దేవ, ఎడదగిన దేవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపింపము. ఆమేన్. యేసు త్రిహృదయము నుండి జీవ ఓట వలె ప్రవహించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్మొచ్చు ఉన్నాము. యేసు త్రిహృదయము నుండి జీవ ఓట వలె ప్రవహించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్మొచ్చు ఉన్నాము. యేసు త్రిహృదయము నుండి జీవ ఓట వలె ప్రవహించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్మొచ్చు ఉన్నాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారుగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్ర ఆత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము కలుగునుగాక. విశ్వాస సంగ్రహము. కలిసి ప్రార్థిద్దాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పొంత్యుసు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వార్లకును చనిపోయిన వార్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీరము యొక్క ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. నిత్యపిత, మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాప పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము తండ్రి. బిడ్డలారా, ఈ మొదటి గుర్తులో మత్తయి సువార్త 18వ అధ్యాయం 14వ వచనములో యేసుక్రీస్తు తండ్రి దేవుని యొక్క స్వభావాన్ని మనకు తెలియజేసి ఉన్నారు. నా ఈ చిన్న వార్లలో ఏ ఒక్కరైనా నాశనమగుట పరలోకమందున్న నా తండ్రి చిత్తం కాదు అని తెలుసుకొనుడు. బిడ్డలారా, మానవులందరి రక్షణ దేవుని ప్రణాళిక.
అందువలన లోకవ్యాప్తంగా దేవుని పోలికలు సృష్టించబడిన మానవులందరూ జాతి, కులము, మత, వర్గ ఎటువంటి వ్యత్యాసం లేకుండా, తేడా లేకుండా అందరి మీద దేవుడు తన కరుణను కృమ్మరించాలని మనం ప్రార్థిస్తున్నాం. ఎందుకంటే యేసుక్రీస్తు స్వయంగా పలికాడు, ఆయన మంచి వారుల మీదను చెడ్డవారుల మీదను ఒకే రీతిగా తన సూర్యుని ఉదయింప చేస్తూ ఉన్నారు. మంచి వాళ్ళని చెడ్డ వాళ్ళని చూడకుండా అందరి మీదను ఒకే రీతిగా తన వర్షమును కురిపిస్తూ ఉన్నారు. ఇదే దేవుని యొక్క మనస్తత్వం. ఈ దివ్యకారుణ్య జపమాల ప్రార్థన మనము చేస్తూ ఉండగా, పాడుతూ ఉండగా బిడ్డలారా, ఈ 5 గుర్తులు కూడా దేవుని మనస్తత్వముతో కలిసి మనం ప్రార్థిద్దాం. దేవుని మనస్సు మనలో ఉండేటట్లు మనం కోరుకుందాం. శత్రువు లేదు, కోపము లేదు, పగ లేదు, అసూయ లేదు, విద్వేషము లేదు. అందరూ రక్షించబడాలనే దేవుడి అభిలాష అయితే బిడ్డలారా, మన పగవాడు కూడా నశించిపోవాలని మనం ఎప్పుడు కోరుకోకూడదు. మనకు కీడు చేసిన వాళ్ళు కూడా నశించిపోవాలని మనం ఎప్పుడు ఆశించకూడదు. ఎందుకంటే ఈ దివ్యకారుణ్య గడియలో మానవాళ్ళందరి మీద ఆయన తన కరుణను, కృపను, ప్రేమను చూపించు అతి ముఖ్యమైనటువంటి సమయం ఇది. అందువలన దేవునికి అత్యధికము సంతోషము, ఆనందము కలిగించు దినము ఈరోజు. మరి ముఖ్యంగా ఈ 3 గంటల ఆరాధన, 3 గంటల దివ్యకారుణ్య జపమాల ప్రార్థన. అందువలన మనం దేవుని మనస్తత్వముతో కలిసి ఆత్మలు ఏకీభవించి మనము ప్రార్థిద్దాం. ఎందుకంటే యేసుక్రీస్తు ఇప్పుడు తండ్రి కుడి ప్రక్కన కూర్చుని లోకవ్యాప్తంగా ఉన్న సకల మానవాళి కోసము మధ్యస్థ ప్రార్థన చేస్తూ ఉన్నారని హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 25వ వచనం వాక్యం పలుకుతుంది. అందువలన కలిసి భక్తితో ఆత్మలు ఏకీభవించి మనం ప్రార్థిద్దాం. ప్రభువా, మా మీదను సకల మానవాళి మీదను దయగా ఉండండి అని పాడదాం. దుఃఖపూరితమైనా యేసుని శ్రమలను చూచి మా మీదను సకల మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైనా యేసుని శ్రమలను చూచి మా మీదను సకల మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైనా యేసుని శ్రమలను చూచి మా మీదను సకల మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైనా యేసుని శ్రమలను చూచి మా మీదను సకల మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైనా యేసుని శ్రమలను చూచి మా మీదను సకల మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైనా యేసుని శ్రమలను చూచి మా మీదను
సకల మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసుని శ్రమలను చూచి మా మీదను సకల మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసుని శ్రమలను చూచి మా మీదను సకల మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసుని శ్రమలను చూచి మా మీదను సకల మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసుని శ్రమలను చూచి మా మీదను సకల మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాప పరిహారార్థము మీకు సమర్పించున్నాము తండ్రి. బిడ్డలారా, ఈ రెండో గుర్తులో వాక్యం పలుకుతూ ఉంది, దేవుడు ఎందుకు మానవుల మీద ఇంత అధికముగా అపారముగా తన కృపను తన కరుణను కృమ్మరిస్తూ ఉన్నారండి. చివరున జీవితాంతమున ప్రతి మనిషి పరిస్థితి అత్యంతము దయనీయము అని ఎరిగి మానవులపై దేవుడు అనంతమైనటువంటి కృప చూపిస్తూ ఉన్నారంట. అందువలన ఈ రెండో గుర్తు మనం ప్రార్థిస్తూ ఉండగా ప్రపంచంలో ఉన్న సకల కుటుంబాలను సమర్పిస్తాం. ఏ జాతి కుల మతానికి చెందిన వాళ్ళైనా అందరూ దేవుని బిడ్డలే అనేటువంటి ఒక ప్రేమ మానవులందరి మీద, దేవా నీ కరుణను, నీ కృపను, నీ ప్రేమను కృమ్మరించండి అని ఈ రెండో గుర్తులో మనము ప్రార్థిద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సకల కుటుంబాల మీదను దయచూపు ప్రభువా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సకల కుటుంబాల మీదను దయచూపుము ప్రభువా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సకల కుటుంబాల మీదను దయచూపుము ప్రభువా. దుఃఖపూరితమైన యేసునాథుని
శ్రమలు మరణము ద్వారా మా మీదను సకల కుటుంబాల మీదను దయచూపుము ప్రభువా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సకల కుటుంబాల మీదను దయచూపుము ప్రభువా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సకల కుటుంబాల మీదను దయచూపుము ప్రభువా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సకల కుటుంబాల మీదను దయచూపుము ప్రభువా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సకల కుటుంబాల మీదను దయచూపుము ప్రభువా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సకల కుటుంబాల మీదను దయచూపుము ప్రభువా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సకల కుటుంబాల మీదను దయచూపుము ప్రభువా. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాప పరిహారార్థము మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ప్రియ సహోదరి సహోదరులారా, ఒక మనిషికి మరణానంతరము 3 గమ్యస్థానములు ఉన్నాయి. ఒకటి పరలోక రాజ్యము, దేవుని సన్నిధి. రెండవది ఉద్దరజ స్థలము. మూడవది నరకం. కేటగిజం ఆఫ్ ద క్యాథలిక్ చర్చ్, కథోలిక శ్రీ సభ సత్యోపదేశము మనకు ఈ సత్యమును బోధిస్తూ ఉంది బిడ్డలారా. అయితే ధనికుడు ఒకడు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి, బోధకుడా, నిత్య జీవం పొందుటకై నేను చేయవలసిన మంచి పని ఏమిటి అని యేసుక్రీస్తుని అడిగాడు. ప్రభు అన్నాడు, నీవు దైవాజ్ఞలు పాటింపుము అన్నాడు. ఆ దైవాజ్ఞలు ఏమి అని తనను తను సమర్థించుకోవటానికి ఆ ధనికుడు యేసుక్రీస్తుని తిరిగి ప్రశ్నించారు. అప్పుడు యేసుక్రీస్తు 10 ఆజ్ఞల ఒక లిస్టు అతనికి చెప్పాడు.
ఇవి అన్ని విని ఆ యువకుడు ఇవి అన్నీ కూడా చిన్నప్పుడు నేను పాటిస్తూ వస్తూ ఉన్నాను, నాకు ఇంకా ఏ తక్కువ ఉంది, ఏ లోటు ఉంది, ఏ కొరత ఉంది అని అడిగాడు. చిన్నప్పటి నుంచియే దైవాజ్ఞలు అన్నీ నేను పాటిస్తూ ఉన్నాను, నాకు ఇంకా ఏ లోటు ఉంది. వాక్యం పలుకుతుంది, యేసుక్రీస్తు అతని సూటిగా చూసి, నీకు ఒక కొరత ఉంది, నీకున్న ఆస్తిని అమ్మి పేదలకు దానం చేసి నన్ను అనుసరింపుము అన్నాడు. ఆ వాక్యం పలుకుతుంది, ఆ యువకుడు అధిక సంపన్నత కలవాడు కనుక ఆయన బాధపడి శిరములు వంచి ప్రభు సన్నిధి నుంచి వెళ్ళిపోయాడని. ఇక్కడ ఒక మ్యాథమెటికల్ లెక్క ఉందండి. 100/100 99/100 సరిపోదు. మనుషులకి ఏంటి, నేను 10 ఆజ్ఞలు పాటిస్తే చాలు అని అనుకుంటారు. కానీ ప్రభువులకి ఏంటి, నీ పరిపూర్ణుడు కాగోరునచో, ఇఫ్ యు వాంట్ టు బి కంప్లీట్, నీకు నాస్తిని ధనమును అమ్మి నన్ను వెంబడించమన్నారు. ఈ మూడో గుర్తు మనం ప్రార్థిస్తూ ఉండగా, మా మీదను సకల ఆత్మల మీదను దయగా ఉండండి ప్రభువా అని మనం ఆత్మల భారం కలిగి ప్రార్థిస్తాం. మీ అమ్మ, మీ నాన్న, మీ రక్త సంబంధికులే ఈ ఉద్దిర స్థలములో ఉంటే, మాడిపోతున్న అగ్నిలో ఉంటే, ఘోరమైన దండన స్థలములో ఉంటే నువ్వు ఎలా ప్రార్థిస్తావు? అలాగే చనిపోయినటువంటి ఆత్మలందరి మీద ఇదే భారం కలిగి మనము ప్రార్థిద్దాం. దుఃఖపూరితమైనా యేసుని శ్రమలను చూచి, మా మీదను సకల ఆత్మల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైనా యేసుని శ్రమలను చూచి, మా మీదను సకల ఆత్మల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైనా యేసుని శ్రమలను చూచి, మా మీదను సకల ఆత్మల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైనా యేసుని శ్రమలను చూచి, మా మీదను సకల ఆత్మల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైనా యేసుని శ్రమలను చూచి, మా మీదను సకల ఆత్మల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైనా యేసుని శ్రమలను చూచి, మా మీదను సకల ఆత్మల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైనా యేసు
యేసుని శ్రమలను చూచి మా మీదను సకల ఆత్మల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసుని శ్రమలను చూచి మా మీదను సకల ఆత్మల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసుని శ్రమలను చూచి మా మీదను సకల ఆత్మల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసుని శ్రమలను చూచి మా మీదను సకల ఆత్మల మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసు క్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాప పరిహారార్థము మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ప్రియ సహోదరి సహోదరులారా, సౌలు డమాస్కస్ నగరంలో ఉన్నటువంటి సంఘాన్ని, విశ్వాసులను పట్టి అరెస్ట్ చేయటానికి, యెరూషలేముకు తీసుకురావటానికి, ఘోరమైన మత హింసకి వారిని గురి చేయటానికి అధికార పత్రము తీసుకుని సైన్యమును వెంటబెట్టుకుని బయలుదేరాడు. మార్గమధ్యలో భయంకరమైన ప్రకాశవంతనకు వెలుగు అతనిపై వచ్చి పడగా ప్రకాశింపగా అతడు తన గుర్రము నుంచి కింద పడ్డాడు. గుడ్డివాడైపోయాడు అని మాత్రం కాదు, అతనికి ఒక స్వరం వినిపించింది. ఆయన దేవుణ్ణి, యేసుక్రీస్తుని దర్శనములు చూస్తూ ఉన్నాడు. సౌలు సౌలు, నువ్వు నన్ను ఎందుకు హింసిస్తూ ఉన్నావు అని ఆ స్వరము అతన్ని అడిగాను. నువ్వు ఎవరు అని సౌలు ప్రశ్నించినప్పుడు, నీవు హింసిస్తున్న యేసుక్రీస్తును నేనే అని ఆ స్వరము, యేసుక్రీస్తు అతనితో మాట్లాడారు. ఒక విషయం గమనించండి, సౌలు ఎప్పుడు కూడా యేసుక్రీస్తుని హింసించలేదు. యేసుక్రీస్తుకి ఎటువంటి హాని ఆయన కలిగించలేదు. ఆయన హింసించినది కేవలము క్రైస్తవులని, యేసుక్రీస్తుని నమ్మిన వారిని. సంఘానికి, విశ్వాసులకు, యేసుక్రీస్తుని నమ్మిన వారికి హింస కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు ప్రభువు అంటున్నాడు, నువ్వు నన్ను హింసిస్తూ ఉన్నావు. అందువలన ఈ 4 గుర్తులు మా మీదను సకల పాపాత్ముల మీదను దయగా ఉండండి ప్రభు అని ప్రార్థిస్తాం. ఎందుకంటే వారందరూ కూడా తెలుసో తెలియక వాక్యం ప్రకారము యేసు క్రీస్తునే హింసిస్తూ ఉన్నారు. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను
పాపాత్ముల మీదను దయచూపుము ప్రభువా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సకల పాపాత్ముల మీదను దయచూపుము ప్రభువా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సకల పాపాత్ముల మీదను దయచూపుము ప్రభువా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సకల పాపాత్ముల మీదను దయచూపుము ప్రభువా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సకల పాపాత్ముల మీదను దయచూపుము ప్రభువా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సకల పాపాత్ముల మీదను దయచూపుము ప్రభువా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సకల పాపాత్ముల మీదను దయచూపుము ప్రభువా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సకల పాపాత్ముల మీదను దయచూపుము ప్రభువా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సకల పాపాత్ముల మీదను దయచూపుము ప్రభువా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సకల పాపాత్ముల మీదను దయచూపుము ప్రభువా. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాప పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము తండ్రి. ప్రియ సహోదరి సహోదరులారా, దివ్య కారుణ్య మహోత్సవము సిస్టర్ ఫౌస్టినా గారికి యేసుక్రీస్తు తెలియచేసిన రహస్యములను బట్టి
3 అంశాలపై ఆధారపడి ఉన్నాయి. ఒకటి, మధ్యాహ్నం 3 గంటలకి నిండు భక్తితో దివ్య కారుణ్య జపమాల ప్రార్థన చెప్పటం. మా మీదను సకల మానవాళి మీదను దయగా ఉండండి ప్రభు అని ఆ దయ, ఆ కరుణ అందరిపై ఉండాలని మనం ప్రభు సన్నిధిలో మధ్యస్థ ప్రార్థన చేసుకుంటూ ఈ జపమాల ప్రార్థన చెప్పటం. రెండవదిగా, మంచి పాప సంకీర్తనం చేసుకోవటం. గమనించండి, క్యాథలిక్స్ అందరూ కూడా ఈరోజు గురువు దగ్గరికి వెళ్ళి ఒక మంచి పాప సంకీర్తనము మీరు చేయాలి. బహుశా ఏమైనా కారణముల వలన ఈరోజు పాప సంకీర్తనం ప్రత్యక్షంగా ఒక గురువు దగ్గరికి వెళ్ళి చేయాలని మీకు సాధ్యం కాకపోతే, డైరెక్ట్గా ప్రభు సన్నిధిలో మీ మనస్సాక్షిని పరిశీలించుకుంటూ 10 ఆజ్ఞలు ఆధారం చేసుకుంటూ తెలుసో తెలియక చేసిన పాపాలన్నీ మనస్సున ప్రభు సన్నిధిలో ఒప్పుకోవటము, అలాగే వెంటనే మీకు సాధ్యమైనప్పుడు గురువు దగ్గరికి వెళ్ళి ఒక మంచి పాప సంకీర్తనం చేసుకుంటాను అని నిర్ణయం తీసుకోవటం. మూడవదిగా, మంచి మనసుతో నిజమైన దైవభక్తితో ఒక పరిశుద్ధ బలిభోజులో పాల్గొని దివ్య సప్రసాదము స్వీకరించటం. అందువలన ఈ 3 కార్యాలు బిడ్డలారా ఈరోజు చేయటానికి మీరు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. అందువలన ఈ కార్యాలను శ్రీ సభ ద్వారా దేవుడు ఏర్పరిచారు కాబట్టి మా మీదను శ్రీ సభ మీదను దయగా ఉండండి ప్రభువా అనే చివరి గుర్తులో మనం ఈ పాటను పాడుకుంటూ ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. దుఃఖపూరితమైన యేసుని శ్రమలను చూచి మా మీదను మా శ్రీ సభ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసుని శ్రమలను చూచి మా మీదను మా శ్రీ సభ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసుని శ్రమలను చూచి మా మీదను మా శ్రీ సభ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసుని శ్రమలను చూచి మా మీదను మా శ్రీ సభ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసుని శ్రమలను చూచి మా మీదను మా శ్రీ సభ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసుని శ్రమలను చూచి మా మీదను మా శ్రీ సభ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసుని శ్రమలను చూచి మా మీదను మా శ్రీ సభ మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసుని శ్రమలను చూచి మా మీదను మా స్త్రీ సభ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసుని శ్రమలను చూచి మా మీదను మా స్త్రీ సభ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసుని శ్రమలను చూచి మా మీదను మా స్త్రీ సభ మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తివంతుడును నిత్యుడైన దేవా, మా మీదను సకల మానవాళి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడును సర్వశక్తివంతుడును నిత్యుడైన దేవా, మా మీదను సకల మానవాళి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడును సర్వశక్తివంతుడును నిత్యుడైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. ప్రియబిడ్డలారా, యేసుక్రీస్తు నిజంగా మరణించాడా లేదా అని సైనికులలో ఒకడు ఈటచే ఆయన హృదయమును పొడిచి తెరచారు. అప్పుడు గాయపడిన యేసుక్రీస్తు హృదయం నుండి ప్రవహించిన రక్తము, నీళ్లు ఆయన కృపా సాగరానికి ఆధారముగా ఉంటుంది. అక్కడి ప్రవహించిన ఆ పరిశుద్ధ రక్తము ఈ దివ్యకారుణ్య గడియలో 3 గంటల సేపు ఈ దివ్యకరణ జపమాల్లో పాల్గొంటున్న మీ ఒక్కొక్కరి తల నుండి అది కాళ్ళ వరకు ఆయన కృమ్మరించాలని, ఈ జపమాల ప్రార్థనలో పాల్గొంటున్న ప్రతి కుటుంబములో ఆయన ప్రోక్షించాలని, మన సంఘం మీద ప్రోక్షించాలని, మానవాళ్ళందరి మీద ఆయన చిలకరించాలని కోరుకుంటూ, ఆ సెలవ చెంద మనం కూడా వెళ్ళి ఆ మరియ తల్లితో కలిసి నిలబడదాం. మనము కూడా వెళ్ళి కుటుంబ సమేతంగా యోహానుతో కలిసి సెలవ చెంద నిలబడదాం. ఆ సెలవు నుండి ధారధారగా కారుతున్న పరిశుద్ధ రక్తముతో మేము కూడా శుద్ధి చేయబడాలి దేవా. ఆ రక్తం మా మీద కూడా ప్రోక్షించండి దేవా. మమ్మ కూడా పాప ప్రక్షాళన చేయండి యేసయ్యా అని కోరుకుంటూ, సిలువలో నాకే కార్చెను యేసు రక్తము అనే పాట నేను పాడిన తర్వాత మీరు కూడా పాడండి. 2 చేతులు మీ ముందు ఈ దివ్య సప్రసాద ఆరాధన సన్నిధిలో చేతులు చాచి తెరచి పట్టుకుంటూ నా తర్వాత మీరు పాడండి. సిలువలో నాకై కార్చెను యేసు రక్తము. 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 సిలువలో నాకై కార్చెను
నన్ను మార్చెను యేసు రక్తము. శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము. శీలనైన నన్ను మార్చెను యేసు రక్తము. శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము. యేసు రక్తము ప్రభు యేసు రక్తము. చేతుల పైకి లేపి అందరూ కలిసి యేసు రక్తము ప్రభు యేసు రక్తము. అమూల్యమైన అమూల్యమైన రక్తము యేసు రక్తము. అమూల్యమైన రక్తము యేసు రక్తము. యేసు రక్తము యేసు రక్తము ప్రభు యేసు రక్తము. యేసు రక్తము అందరూ కలిసి యేసు రక్తము ప్రభు యేసు రక్తము. అమూల్యమైన రక్తము అమూల్యమైన రక్తము యేసు రక్తము. అమూల్యమైన అమూల్యమైన రక్తము యేసు రక్తము. యేసు రక్తము చేతుల పైకి లేపి యేసయ్యా మా మీదను కుటుంబం మీదను యేసు రక్తము ప్రభు యేసు రక్తము. గట్టిగా యేసు రక్తము ప్రభు యేసు రక్తము. మరొకసారి యేసు రక్తము యేసు రక్తము ప్రభు యేసు రక్తము. అమూల్యమైన అమూల్యమైన రక్తము యేసు రక్తము. అమూల్యమైన రక్తము యేసు రక్తము. అమూల్యమైన అమూల్యమైన రక్తము యేసయ్యా మా మీద ఆ రక్తము చిలకరించండి అని కోరుకుందాం. యేసు మా తల నుండి అది కాళ్ళ వరకు చిలకరించండి. మా కుటుంబ సభ్యుల మీద తిలకరించండి యేసయ్యా. అమూల్యమైన రక్తము మరొకసారి యేసు రక్తము రెండు చేతుల పైకి లేపి గట్టిగా పడదాం. యేసు రక్తము ప్రభు యేసు రక్తము. యేసు రక్తము ప్రభు యేసు రక్తము. యేసు రక్తము యేసు రక్తము ప్రభు యేసు రక్తము. యేసు రక్తము ప్రభు యేసు రక్తము. అమూల్యమైన రక్తము
యేసయ్యా, నీ సెలవు చెంద నిలబడిన మీ తల్లితోనూ యోహానుతోనూ మాట్లాడి నీ చివరి గడియలు వారితో గడిపిన ఆ సమయాన్ని, నీ మరణ గడియను ధ్యానించుకుంటూ ఈ దివ్యకారుణ్య మహోత్సవం నాడు ఈ దివ్యకారుణ్య జపమాల ప్రార్థన చేసి ముగించిన ఈ బిడ్డలందరినీ నీ మరణ గడియలు చేర్చమని ప్రార్థిస్తున్నా. అంతిమ దినమున నీ కరుణా సాగరములు, కృపా సాగరములు వారిని కూడా ముంచి చేర్చి రక్షించమని ప్రార్థిస్తున్నా. దేవా, సిలువ నుండి నీ అపారమైనటువంటి కరుణకు ఈ బిడ్డలందరూ అర్హులుగా మారునుగాక. నిశ్శబ్దంగా ఒక్క నిమిషం ఆ ప్రభు కరుణలో, కృపలో మనం కూడా లీనమై ఆ రక్షణను చవిచూచి అనుభవిస్తాం బిడ్డలారా. ఆత్మలో ఆ దేవునితో ఏకీభవిస్తాం బిడ్డలారా. మనము దివ్య ప్రసాద ఆశీర్వాదం స్వీకరించబోతూ ఉన్నాం. ఈ చివరి పాట పాడుతుండగా ప్రభు త్రిత్విక దేవుని యొక్క సన్నిధిమతో ముద్రించి, మమ్మ దీవించి, మమ్మ ఆశీర్వదించమని, నీ రక్తముతో ముద్రించమని కోరుకుంటూ ప్రార్థిద్దాం. సత్ప్రసాదమందు సదాకాలమందు నివసించు యేసు స్తుతింతున్. నిరంతర ప్రేమ నాకెల్లడలం కురిపించుటే నీ ఆశయం. నిరంతర ప్రేమ నాకెల్లడలం కురిపించుటే నీ ఆశయం. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ సర్వేశ్వరుడు మిమ్మందరిని దీవించి సదా సర్వదా తన కృపలో నడిపించునుగాక. ఆమేన్. కరుణయు నీవే, జీవము నీవే, దానము నీవే, దివ్య కారుణ్యము